నా పేరు మదారు పున్నం మదారు సోమవారం గ్రామం తొరూరు మండలం జిల్లా మహబూబాదు. నేను చేయబట్టి ప్రకృతి వ్యవసాయం చేయబట్టి ఇప్పుడు 3 సంవత్సరాలు. అంతకుముందు ఫస్ట్లే వాడేది. అంత కూలీల ఖర్చు తీసి 1 ఎకరానికి నాకు 4,000 5,000 మిగులు పోయేది. ఈ దోపోటు వచ్చి కొట్టిగిట 2-3 సంవత్సరాలల్లో నేను ఏం చేయవాలన్నా పెట్టుబడి వెళ్ళకపోవడం కూడా వ్యవసాయాన్ని 1 సంవత్సరం మానేసినాక సోమవారంతోని గడ్డం అశోక్ అంటే సుభేక పాలేకర్ గారు మీటింగ్ పోడు. ఒక్క ఆయన పోతుంటే ఎందుకు పోతామని అడుగుతుంటే ఇట్లా పోతే ఫస్ట్ రేసి మందులు వేసిన దానికంటే ప్రకృతి వ్యవసాయం చేయడానికి సుభేక పాలేకర్ మీటింగ్ పోదామంటే ఆయన కర్నూలు వెళ్ళాం, మహారాష్ట్రం పోయాం, వారణాసి పోయాం, అక్కడ చూసాం, ఇత్తనం కూడా చూసాం. హైదరాబాద్లో మన విజయరావు గారు సాగు మెడిసిన్ ఆడికి పోయి విజయరావు గారు మాకు ఇత్తనం ఇచ్చాడు. దాన్ని పట్టుకొచ్చి ఫస్ట్ 10 గుంటలు పెట్టినాం. 10 గుంటలు పెట్టినాక మళ్ళీ మార్కెట్కి ఎకరాలతో పెట్టినాం. ఎకరాలతో పెట్టినాక ఈ మెడిసిన్ చేసిన ట్రాక్టర్ దున్నం తప్పది, నాటుగుళ్ళు తప్పది, అంతే సేమ్. మనం దీంట్లో మేము చేసింది ప్రకృతి వ్యవసాయంలో ఆవు మూత్రంతో, బెల్లంతో, బొబ్బరి పిండితోటి అంతా కషామేరులు తయారు చేస్తే 1 ఎకరానికి 2,000 తోటి పూర్తి అవుతుంది. దీని పై భాగం అడుగు భాగం మందు మొత్తం ప్రకృతి వ్యవసాయంగా. ఈ మెడిసిన్ తోటి చేసేది 1 ఎకరానికి 12,000 వస్తుంది ఖర్చు. అట్లా వచ్చిన కొసకొచ్చారు కోసే అంత అనుమతి కూడా ఉండలేదు. వాళ్ళు తిన్న మన బాడీకి మందులు రేపు కోస్తాలో ఉరికి కొడితేనే సిలికాయలు పురుగు, పచ్చ పురుగు, దోమ ఎండబోసినట్టు ఉంటుంది. మా ప్రకృతి వ్యవసాయం ఏం చేసిన కాంచని ఇంట్లో చూద్దామన్నా నాల పురుగు మీద దోమ పురుగు, మన తెల్ల రెక్కల పురుగు అయినా మీ ప్రకృతి సేద్యం వల్ల మాత్రం ఇంతవరకు కంటికి కనపరిచిన పురుగు ఏమీ లేదు. మందుల తిండి వల్ల బాడీ ఆరోగ్యం మంచి లేక ఇట్లా కుళ్ళిపోవుడు, పొద్దున్న లేస్తే కాలు రేపుతోటి పైచవాత వచ్చుడు, పోలియో వచ్చుడు, షుగర్ వచ్చుడు, బీపీ డౌన్ అవుడు, గుండె అటాక్ వచ్చుడు ఇవి జరుగుతున్నాయి. మేము మాత్రం ఇప్పటికీ 4 సంవత్సరాల కొంచెం రైతులకు కూడా ఇయ్యాంగా బియ్యాన్ని కూడా మేము తింటున్నాం. అలా తౌడు తీసి కూడా ఇవ్వద్దు. మా ఇంటికాడ బర్రెలు ఏం చేయాలని ఆ తౌడును కూడా ఇవ్వకుండా మా ఇంటికాడ బర్రె నాకు 2 లీటర్ల పాలు ఇచ్చేది. ఆ తౌడు చేసిన కానీ 4 లీటర్లు అయినాయి, 2 లీటర్లు పెరిగినాయి బర్రె పాలు ఈ తౌడుతోటి. ఆరోగ్యం కూడా మంచిగా ఉండేది. పాలు తాగిన వాళ్ళు కూడా రుషుని అంటారు, మన ఇంటికే కొనుగోలుకు వస్తారు. అప్పటికి రౌతి కూడా ముందు ఏమంటా అంటే ఇప్పటికి అయ్యో మాకు కూడా మేము ముందు చేస్తామని మేము ముందు ఫస్ట్ ఇద్దరే చేసినాక నేను ప్రభాకర్ వచ్చిండు. ప్రభాకర్ తర్వాత ఇప్పుడు సమయ వచ్చినాక పిచ్చే వచ్చిండు. పిచ్చే మా ఊళ్ళో ఇప్పటికీ 5 రైతులు మాతో ఇంకొక 2 ఎంటరైన్లు. ఈ వచ్చే సంవత్సరం కూడా మేము రెడ్లవాడకు, దేవరొప్పల, పాలకుర్తి అంతా మా దగ్గర చిన్న సుభేక పాలేకర్ మీటింగ్ కాడికి వచ్చి వాళ్ళకు బుక్కులు తీసుకొచ్చి చదివించి నాకు మాత్రం చదువు రాకుండా అశోక్ తోటి ఎంటబడి పాలై నేను ఉన్న 2 ఎకరాలతో పెడతా అంటే ఒక్కొక్క ఎకరానికి ఈ పెట్టుబడి లేని వ్యవసాయంతో నేను చేస్తా అంటే అందరు కోపాటోళ్ళు ఇయ్యాలు వచ్చి నేను చేస్తా, నాకు కూడా ఇత్తనం, నేను ముందు పడతా అని మళ్ళీ రైతులు ముందుకు వస్తున్నారు. ఈ ఆత్మహత్యలు చేసుకుంటా వాళ్ళు చెప్పుకుంటలేరు. ₹1,00,000 అప్పు తెస్తాను, వాళ్ళు 25,000 లాభం రాకుండా 1,00,000 వచ్చాయని చెప్తాను. మరి 1,00,000 వచ్చాయని చెప్పు రాకపోతే వీడు ముందు ఇచ్చి అప్పించినోడు బియ్యపడుతున్నాడు. ఈ ఇంటికాడ భూమి పోతే పిల్లల పేరు ఆదాయం అవుతుంది. ఇంటనా ఈ 50,000 వచ్చినా 1,00,000 వచ్చాయని చెప్తాను. ఆ 50,000 ఎప్పుడు రావు, పట్టలేదు మంది రావు.